ఆయన ఎవరో యూట్యూబ్లో సీమరాజు అంట, ఆయన ఏం మాట్లాడతాడో అర్థం కాదు. మా కండువానే వేసుకుంటాడు, వైసీపీ కండువానే, మా మనిషిగానే ఉంటాడు, మమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడుతుంటాడు, భయంకరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇది ఒక టమ్ లైన్ ఏంటంటే, ఏపీ టోల్ గేట్ వద్ద అడ్డంగా దొరికిన సంజన సుకన్య రంగంలో అంబటి రాంబాబు. ఇది మా మనోభావాలు దెబ్బతినవు దీనికి. ఒకటి. రెండు, ఒరే ఆంబోతు, మా పార్టీని మింగబెట్టడానికే కదరా నువ్వు ఉన్నది. సీమరాజు సంచలనమైన ప్రెస్ మీటు. ఇది సీమరాజు గారు. ఇదొకటి. రెండవది, సుకన్య సంజనలో వదిలేసి నా వెంట పడ్డాడు అంబటి రాంబాబు. ఐ లవ్ యూ రాజా. చాలా కామెడీగా ఉంది కదా, ఇట్లా పెడుతుంటాడు. ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతినకూడదు. కానీ చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అన్నా, లోకేష్ గారిని ఏమన్నా అన్నా, వాళ్ళ మనోభావాలు మాత్రం దెబ్బతినిపోతాయి. డీజీపీ గారి దగ్గర నుంచి ఎస్ఐ వరకు కేసులు పెట్టి లోపలేసేస్తారు. కానీ ఇక్కడ మాత్రం మా మనోభావాలు దెబ్బతినవు. మళ్ళీ ఇంకోటి, అంబటిపై కొత్త కేసు, మళ్ళీ కొత్త కేసు అంట, మరి ఏం కేసు నాకు తెలియదు. సీమరాజా విశ్లేషణ చూడండి వివరాల కోసం. ఒకటి, రేపు అన్నని కూడా ఇట్లానే పట్టిస్తావా? అంబటికి సీమరాజు సూటి ప్రశ్న. ఈ రకంగా ఒకటి కాదు రెండు కాదు, శాంపిల్స్ మాత్రమే మీకు నేను చూపించేటటువంటి ప్రయత్నం చేశాను. మరి ఎవరో ఈ సీమరాజు నాకు తెలియదు. నేను ఇంత ముందు కూడా ఒకసారి చెబితే సర్దుకుంటాడేమో అనుకున్నా, సర్దుకోకపోగా మరింతగా రెచ్చిపోతున్నాడు. రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా మా మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తున్నాడు. కారణం ఏంటంటే, మీరు ఒక సినిమాలో చూశారుగా, రజనీకాంత్ ఒక రోబోను సృష్టిస్తాడు, అదే సినిమా నాకు గుర్తులేదు. అట్లాగే ఇది లోకేష్ గారు సృష్టించినటువంటి రోబో లాంటి వాడు. ఎవరు? మన సీమరాజు. లోకేష్ గారు ఏం చెప్తే ఆయన మాట్లాడతాడు. ఈ సీమరాజు అనే ఒక అరాచకవాది యూట్యూబ్లో చేస్తున్నటువంటి వీడియోలు అసభ్యకరంగా ఉన్నాయని నిరూపిస్తాం. అతని మీద చట్టపరమైన యాక్షన్ తీసుకునేందుకు కూడా వెనుకాడే ప్రశ్న లేకుండా పోరాటం చేస్తామని మనవి చేస్తున్నా. ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అంబటి రాంబాబు భయపడిపోతాడు, ఇంక బయటకు కనపడాలనుకున్నా నేను. ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సీమరాజు. వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని. ఎక్కడో మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు. ఏమవుతుంది ఈయన రిపోర్ట్ ఎవరా? ఈయన రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు. ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా. ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం పెరిగి కట్టలగట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అంబటి రాంబాబుని. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా ఉండు నా మాట విన్నారా? ఈరోజు ఏమైంది? అసలు అంబటి రాంబాబు టికెట్ అయ్యిద్ది అని చెప్పిన ఇచ్చినారు. ఏమైనాడు? ఎత్తిపోలా, ఓడిపోయాడు. కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు. అదే ఆశ్చర్యంగా ఉంది. ఏదోటి మాట్లాడుతుంటాడు. తీర్చారు బయటికి అన్ని. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కానీ అధికారంలో కానీ ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు. మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే. కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా. అవును, చట్టము న్యాయం అంటారు వీళ్ళు. అవును, మాదట్ట ఉండదు. మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళది భారత రాజ్యాంగం. అది కథ. శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చిందని ఈ మధ్యన. ఆవిడకు అధికార ప్రతినిధి అంట. ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది. ఏంటి అసలు శ్యామల గారిపై మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడు రోజా అవుట్డేటెడ్. ఎవరు దేకరు. నాదంటావా? నాది నిరంతర ప్రక్రియ. అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా, అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానీకానికి, మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు, నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను ఇచ్చానే ఉంటా. అది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు. ఇంకా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అంబటి రాంబాబు అంటావు, ఈడు పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పాలి మీకు, నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు. సరే, 5 ఏళ్లకు 2019 నుంచి 24 వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు, అన్ని కథలు అన్ని. కొత్త వాళ్ళు ఎవరెవరన్నా కావాలా, కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని యాంకర్ శ్యామలకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు, ఒక మంచి విల్లా ఇచ్చి పెడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉన్నాయి. పెడిగ్రీ కూడా ఉంది ఇప్పుడు కూడా. ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా. అది ప్రెస్ మీట్ ఉంటే అమెరికా మీద వెళ్ళొచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళొచ్చేసినట్టుంది. అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో
ఆరోపణలు వచ్చినాయి కానీ బాగానే ఉన్నట్టుంది ఇప్పుడు. బాగానే ఉన్నారు. మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా, మరి వెళ్తారో లేదో చూడాలి ఇప్పుడు. చూద్దాం.